అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారం. సోదరులారా, ఒక 2-3 రోజుల ముందర పొద్దుటూరులో జరుగుతున్న ఏదైతే ఖాదర్ హుసేన్ మసీద్కి సంబంధించిన ఇష్యూలో నేను ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియోలో పొద్దుటూరులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా న్యాయం కోసం, ధర్మం కోసం, అదేవిధంగా ఉప్పు కారంతో పోరాటం చేస్తారు. ఏ సమస్య వచ్చినా కానీ వీరుల్లాగా నిలబడి ఆ సమస్య పరిష్కారం కోసం పోరాటం చేస్తారు తప్ప ఆడవాళ్లను ముందు పెట్టి వాళ్ళు పోరాటం చేయరు. కొంతమంది పనికిమాలిన వెధవలు హిజ్రాలకు బుర్ఖాలు వేసి వాళ్ళ చేత హాజీ అబ్దుల్ అజీజ్ యొక్క ఫ్లెక్సీ మీద చెప్పుల దండలు వేసి చెప్పులతో కొట్టారని చెప్పడం జరిగింది. ఆ సంఘటన గురించి ఏదైతే మహిళల గురించి నేను మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో ఆ మాటలకు నేను చింతిస్తున్నాను. నేను చెప్పిన మాటలను నేను ఉపసంహరించుకుంటున్నాను. అదేవిధంగా నా వల్ల ఎవరికైనా మనసుకు బాధ కానీ కలిగి ఉంటే వాళ్ళు నన్ను మన్నించమని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా పొద్దుటూరులో ఉన్న ప్రతి ఒక్కరికి, అదేవిధంగా రాష్ట్ర వక్ఫ్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను ఒక చిన్న విన్నపం చేస్తున్నాను. పొద్దుటూరులో దాదాపు 100 కోట్లు కాదు 1000 కోట్ల పైన వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులు ఏమైనాయి? ఆ ఆస్తులకు సంబంధించిన ఆదాయం ఏమవుతుంది? ఆ ఆదాయం పొద్దుటూరులో ఉన్న పేదరిక నిర్మూలన కోసం ఉపయోగపడుతుందా లేదా అది అన్యాక్రాంతం అవుతుందా అని దాని మీద ప్రభుత్వం దృష్టి సారించాలా? అదేవిధంగా మూడమీదపల్లి మస్జిద్కి సంబంధించిన 50 ఎకరాలు ఎవరి చేతిలో ఉంది? దానికి వచ్చే ఆదాయాన్ని ఎవరు యూజ్ చేస్తున్నారు? ఎందుకు యూజ్ చేస్తున్నారు? అదేవిధంగా అక్కడ నజరుల్లా మఠం అని ఒకటి ఉంది. దానికి సంబంధించిన ఒక్కొక్క ఎకరా దాదాపు 20 నుంచి 30 కోట్ల రూపాయలు అవుతుంది. ఆ భూముల్లో షాపింగ్ కాంప్లెక్స్లు, సినిమా థియేటర్లు రకరకాలుగా కట్టేసి ఉన్నారు. ఆ డబ్బులు ఏమవుతున్నాయి? అదేవిధంగా షా హుసేన్ వలి దర్గా అని ఒకటి ఉంది. దానికి సంబంధించిన ఆస్తులు ఉన్నాయి. వీటన్నిటి మీద రాష్ట్ర వక్ఫ్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారు సమగ్రమైన విచారణ చేయించి అక్కడి నుంచి రిపోర్ట్స్ తెప్పించుకొని అవి అన్నీ కూడా డైరెక్ట్ మేనేజ్మెంట్లో తీసుకొని వాటి ద్వారా వచ్చే డబ్బులతో ఎవరైతే పొద్దుటూరులో సంబంధించిన యువత ఉందో వాళ్ళ ఉపాధి కోసం, అదేవిధంగా అక్కడ ఎవరైతే పేదరికంలో బిలో పావర్టీ లైన్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఉండి చదువుకునే ఆసక్తి ఉన్నా కానీ చదువుకోలేని పరిస్థితులు ఉన్న బిడ్డలను ఒక మంచి కాలేజీలలో ఈ డబ్బులతో చదివించాలని, అదేవిధంగా మహిళల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసి మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సమాజంలో అందరితో సమానంగా నడిచే అవకాశం కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రాపర్టీస్ అన్నీ వక్ఫ్కి సంబంధించిన ఏ ఆస్తి కూడా వక్ఫ్దే. దాంట్లో అంజుమన్ కమిటీలని, ప్రైవేట్ కమిటీలు పెట్టుకొని వాళ్ళ చేతుల్లో 1000 కోట్ల ఆస్తులను వాళ్ళ స్వాధీనంలో పెట్టుకొని వాళ్ళ సొంత ఆస్తుల్లాగా రకరకాలుగా ₹1,00,000 బాడుగా వచ్చే దగ్గర 3,000 బాడుగా, అదేవిధంగా 50,000 బాడుగా వచ్చే దగ్గర ₹1,500 బాడుగా, ఆ విధంగా ఫేక్ అకౌంట్ రాసుకొని ముస్లిం సమాజాన్ని, అదేవిధంగా బైతుల్ మాల్ని అన్యాక్రాంతం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టాలా. అదేవిధంగా అక్కడ చాలామంది మంచి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ముందు పెట్టుకొని వాళ్ళతోనే ఒక కమిటీ, పార్టీలకు రాజకీయాలకు అతీతంగా అక్కడ ఏదైతే పొద్దుటూరు పట్టణంలో చాలామంది మైనార్టీ నాయకులు ఒక మంచి ఉన్నత స్థానంలో ఉండేవాళ్ళు, మంచి ఉన్నత ఆలోచనలు ఉన్న వ్యక్తులు చాలామంది పొద్దుటూరులో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ ఆ కమిటీలో ఇన్వాల్వ్ చేసి ఆ డబ్బులు అన్యాక్రాంతం కాకుండా, అంటే వాళ్ళు అన్యాక్రాంతం చేస్తున్నారని నేను చెప్పడం లేదు, కానీ ఈ కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ బాడుగలు పెంచకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి ఈ ఏదైతే ఈ ప్రాపర్టీస్ ఉన్నాయో వీటన్నిటిని కూడా రాష్ట్ర వక్ఫ్ డైరెక్ట్ మేనేజ్మెంట్లో తీసుకొని దానికి ఆ ప్రాపర్టీస్కు సరైన బాడుగలు వసూలు చేసి అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారు, ఎవరైతే పేదరికంతో అల్లాడే వ్యక్తులు ఉన్నారు, ఎంతోమంది మహిళలు ఉన్నారు పేదరికంలో, వాళ్లకు పెళ్లిళ్ళు చేయాలన్నా కానీ కష్టం ఉండే పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి అటువంటి వాళ్ళని గుర్తించి వక్ఫ్ తరఫున వాళ్ళకు పెళ్లిళ్ళు చేయడం కానివ్వండి, బిడ్డలకు ఉపాధి కల్పించడం కానివ్వండి, మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానివ్వండి, యువతరానికి ఏదైతే విద్యా బోధన కానివ్వండి, ఇటువంటి చాలా కార్యక్రమాలు చేయవచ్చు. ఎందుకంటే 1000 కోట్ల రూపాయల ఆస్తి అంటే ఖచ్చితంగా ప్రతి నెల కోట్లలో బాడుగలు వస్తాయి. కాబట్టి రాష్ట్ర వక్ఫ్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారు దీని మీద దృష్టి సారించాలని, అదేవిధంగా ఎన్ఎండి ఫారూక్ గారు ఎవరైతే మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్నారో అతను కూడా దీని మీద దృష్టి సారించి
ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి అక్కడ ఎవరైనా కానీ పెండింగ్ వేసి ఎవరైనా బలమైన వ్యక్తులు స్వాధీనం పరుచుకొని ఉన్నా కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ ప్రాపర్టీస్ని అన్నిటిని కూడా ఒబ్బోడు వాళ్ళు తిరిగి స్వాధీనం చేసుకోవడం కానివ్వండి, లేదా బాడుగలు పెంచడం కానివ్వండి, అటువంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నా. ఎవరైతే ఈ సోదరిమణులు ఏదైతే ఖాదర్ హుస్సేన్ మసీద్కి సంబంధించి ఆ ధర్నా కార్యక్రమంలో పాల్గొని అజీజ్ గారికి అవమానపరిచినారో, నేను ఒకటే చెప్తున్నా, ముస్లిం మహిళలు అంటే వాళ్ళకు ఒక మంచి మొరాలిటీ ఉంటుంది. ముస్లిం మహిళలు అంటే ఒక సాంప్రదాయబద్ధంగా ఉంటారు. కాబట్టి దయచేసి ఎవరో ప్రేరేపించారని చెప్పి ఇటువంటి కార్యక్రమాలు మహిళలు దయచేసి మీకు దండం పెడుతున్నాను, రోడ్ల మీద రాబాకండి. ముస్లింల పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు తెలుసు. ఇంకా ముస్లింల పరిస్థితిని అవమానపరిచే విధంగా మీరు దాని చర్యలు తీసుకోండి. మీరు చేసినా కానీ మొత్తం దేశంలో ఉన్న ప్రతి ఒక్క మహిళకు కూడా వేలెత్తి చూపించే ఆస్కారం ఉంది. కాబట్టి మీరు ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు ఆచితూచి చేయాలా. ఎక్కడ కూడా భారతదేశంలో ఎవరు కూడా ముస్లిం మహిళలు చెప్పుల దండలు వేసి చెప్పులతో కొట్టడం అనేది ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఏదేమైనా కానీ మీరు చేసిన దానికి ఏ విధంగా చింతిస్తున్నారో నేను కూడా అక్కడ మీకు చెప్పిన మాటల్ని నేను ఉపసంహరించుకుంటూ, నా వల్ల మీ మనసుకు బాధ కలిగి ఉంటే ఇంకొకసారి మీతో నేను క్షమాపణలు కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ ఏదైతే మీ ఊర్లో ఉన్న మోడేపల్లి మసీద్ కానివ్వండి, నజరుల్లా మఠం కానివ్వండి, షా హుస్సేన్ వలి దర్గా కానివ్వండి, దానికి సంబంధించిన ఆస్తుల కోసం గళం ఎత్తండి. అక్కడ ఉన్న మీ పేదలకు, మీ బిడ్డలకు, మీ మహిళలకు, మీ యువతరానికి ఉపయోగపడేటట్లు ఆ ఆస్తులన్నీ ప్రభుత్వ స్వాధీనం చేసుకొని, ఏదైతే వక్ఫ్ వాళ్ళు డైరెక్ట్ మేనేజ్మెంట్ తీసుకొని ఆ డబ్బులతో మీ ఊళ్ళో ఉన్న, మీ గ్రామంలో ఉన్న ప్రజల సంక్షేమం కోసం ఆ డబ్బులు యూజ్ చేసేటట్లు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని మీరందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నా. అస్సలాము అలైకుం.